హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మార్చి సెకండ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూస్తాం. మనకి ఫస్ట్ అంశం వచ్చేసి పోస్టల్ బ్యాలెట్ అనేది మనకి నిబంధనలు అనేది సవరణ చేయడం జరిగింది. ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961కి సవరణ చేయడం జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ అర్హత వయసు అనేది మనకి చేంజ్ చేయడం జరిగింది, కూడా గుర్తుపెట్టుకోవాలి. 80 సంవత్సరాలు అనేది ఉండే ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్కి, దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది 85 సంవత్సరాలకి చేంజ్ అనేది చేయడం జరిగింది, 85 ఇయర్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనకు పోస్టల్ బ్యాలెట్ మరి ఎవరికి ఇస్తారు? ఈ ఎలక్షన్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఈ 2024లో భాగంగా మనకి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మన పోస్టల్ బ్యాలెట్ అనేది వార్తల్లో ఉంది. సో ఐఎంపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. మనకి పోస్టల్ బ్యాలెట్ అంటే ఇక్కడ మనకి 85+ ఏజ్ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిజేబుల్ వాళ్ళకి ఇస్తారు పోస్టల్ బ్యాలెట్, డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి. అదేవిధంగా సర్వీస్ ఓటర్స్. ఇక్కడ సర్వీస్ ఓటర్స్ అంటే మనకి ఎవరంటే ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఓకే, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు. అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు CAPF. అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న విదేశాల్లో ఉంటే వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా మనకి స్టేట్ పోలీసు అండ్ అదర్ స్టేట్ డ్యూటీ వాళ్ళు కూడా. వీళ్ళు మనకి సర్వీస్ ఓటర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది ETPB అని చెప్పేసి ఉంటుంది మనకి, ETPB. ఓకే, ఈ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ పోస్టల్ బ్యాలెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ETPB. CDAC వాళ్ళు డెవలప్ చేసారు, CDAC. నెక్స్ట్ మనకి PD యాక్ట్ కింద ఉన్న వాళ్ళు, అంటే PD యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఇస్తారు. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 80 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 85 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వేయొచ్చు, 80 సంవత్సరాలు కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సవరణ అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ మనం చూస్తాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో భాగంగా మనకి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ మార్చ్ 1లో ఈ వార్త అనేది చూసినాం, ఓకే, న్యూస్. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మనం మాట్లాడుకున్నట్టు 96+1 మనకి 97 మెంబర్స్కి కంట్రీస్కి ఓపెన్ అనేది చేయడం జరిగింది కదా. అంటే దీంట్లో భాగంగా సభ్యత్వం పొందడానికి 97 దేశాలకు అనేది ఓపెన్ చేస్తే, దాంట్లో భాగంగా మనకి ఇప్పుడు 16 దేశాలు అనేది సభ్యత్వం తీసుకున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, ఓకే, ఇండియా కాకుండా. అవి మనకు చూస్తే బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, మలేషియా, నేపాల్. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్, భూటాన్, మలేషియా, నేపాల్ అనేది మన సరిహద్దు కంట్రీస్. దాంతోపాటు మనకు కంబోడియా అనేది ఉంది, ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్, భూటాన్, మలేషియా, నేపాల్ అనేది మనకు దాదాపు సరిహద్దు కంట్రీస్. ఇది ఒకటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కంబోడియా. అయితే ఈ ఈజిప్టు, ఇథియోపియా, ఈక్వడార్, కెన్యా, మంగోలియా, ఆర్మేనియా, నైజీరియా, సురినామ్ ఇవన్నీ మనకు ఆఫ్రికా కంట్రీలు. ఇంకొకసారి, ఈజిప్టు, ఇథియోపియా, ఈక్వడార్, కెన్యా, మంగోలియా, ఆర్మేనియా, నైజీరియా, సురినామ్, బ్రెజిల్. ఈ బ్రెజిల్, పెరు, ఉగాండా అనేది మనకు సౌత్ ఆఫ్రికా దక్షిణ అమెరికా కంట్రీస్, ఓకే. ఈ దక్షిణ అమెరికా కంట్రీస్ బ్రెజిల్, పెరు, ఉగాండా ఆఫ్రికా కంట్రీలు ఉన్నాయి. 16 దేశాల్లో భాగంగా మనం ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది 100% క్వశ్చన్ పడే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో భాగంగా. అయితే ఆఫ్రికా కంట్రీస్ ఉన్నాయి, దక్షిణ అమెరికా కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఆసియా, ఆఫ్రికా, అమెరికా కంట్రీస్ అయితే మనకు ఉండడం జరిగింది 16 దేశాలు. ఇవి ఒకటికి 2 సార్లు చూసుకుంటే మనకు గుర్తుపడితే సరిపోతుంది. 16 దేశాల్లో భాగంగా దాంట్లో ఉన్న ఆప్షన్లో గుర్తుపడితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చూస్తే బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, మలేషియా, నేపాల్. అయితే ఇవి ఆఫ్రికా కంట్రీస్ ఈజిప్టు, ఇథియోపియా, ఈక్వడార్, కెన్యా, మంగోలియా, ఆర్మేనియా, నైజీరియా, సూరినామ్. మనకు అమెరికా కంట్రీస్ అయితే బ్రెజిల్, పెరు, ఉగాండా. ఇవి మనకు 16 దేశాలు సభ్యత్వం అనేది తీసుకున్న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా. మనం ఆల్రెడీ నిన్ననే డిస్కస్ చేసినాం. మనకు 7+5 ఇవి ఉంటాయి, మనకు 7 బిగ్ క్యాట్స్ ఉంటే
ఇండియాలో మనకు ఆల్రెడీ 5 ఉన్నాయి, 2 లేవు. అవి పూమా, జాగ్వర్ అని చెప్పేసి మనం చూసినాం. ఇదంతా నిన్నటి వార్తనే. ఇక్కడ మనం కొత్త యాడ్ చేసుకునేది ఏంటంటే 16 దేశాలు సభ్యత్వం పొందిన అవి దేశాలు ఏంటో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 9 అంతర్జాతీయ సంస్థలు IUCN, WWF, అదేవిధంగా UNDP, FAO, అదేవిధంగా గ్లోబల్ టైగర్ ఫోరం. IUCN, WWF, UNDP, FAO అండ్ గ్లోబల్ టైగర్ ఫోరం. అంటే ఈ సభ్యత్వ దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా దీంట్లో భాగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే ఇవి IUCN, WWF, UNDP, FAO, గ్లోబల్ టైగర్ ఫోరం. రైట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ రైట్ ఇక్కడ ఫ్రీ మూమెంట్ రెజ్యూమి రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాలు అయితే చేసినాయి. ఇవేవి మిజోరాం అండ్ నాగాలాండ్ అసెంబ్లీలు. ఈ రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫ్రీ మూమెంట్ రెజ్యూమి రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాలు అయితే చేసినాయి ఈ మిజోరాం అండ్ నాగాలాండ్ అని గుర్తుపెట్టుకోవాలి అసెంబ్లీలు. ఇక్కడ మనకు ఫ్రీ మూమెంట్ రెజ్యూమి అనేది 1826లో ఏర్పడింది. ఇది మనకు ఆంగ్ల బర్మా యుద్ధం ముగింపు భాగంగా ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమి అనేది ఏర్పడుతుంది. ఇది సరిహద్దు ఒప్పందము. దాన్ని మనము యాండబు ఒప్పందం అని చెప్పేసి పిలుచుకుంటాం. యాండబు ఒప్పందం. ఈ ఒప్పందంలో మరి అక్కడ తెగలు ఆమోదం అయితే తెలుపలేదు. కాకపోతే వీరికి ఎట్లా అంటే నాగాలాండ్ నాగా తెగ, మణిపూర్లో కుకీ తెగ, మిజోరాంలో మిజో తెగ, ఓకే, అరుణాచల్ ప్రదేశ్, వీరికి మనకి మయన్మార్కి సంబంధం ఉంది అని చెప్పేసి చెప్పుకుంటాం. అందులో భాగంగానే మనకి ఈ 2018లో భాగంగా PM మోడీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మనకి ఫ్రీ మూమెంట్ రెజ్యూమి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఓకే, వీళ్ళకి ఈ తెగలు ఏవైతే ఉన్నాయో మయన్మార్కి సంబంధం ఉన్నది ఈ తెగలకు అని చెప్పేసి చెప్పుకుంటాం. అందులో భాగంగా 2018లో మోడీ మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమి అనేది తీసుకురావడం. వీసా లేకుండా మనకి 16 కిలోమీటర్ల వరకు సరిహద్దులో నివసించే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పొరుగు దేశాల్లో 2 వారాల వరకు కూడా ఉండే అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా అది గుర్తుపెట్టుకోవాలి మనం. 2018లో ఎన్ని కిలోమీటర్లు? 16 కిలోమీటర్ల వరకు సరిహద్దులో నివసించే వ్యక్తులు, దగ్గరలో ఉన్న వ్యక్తులు ఒక 2 వారాల పాటు విదేశాల్లో కూడా ఆ దేశంలో కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి బార్డర్ పాస్ అని చెప్పేసి ఇచ్చేసి అక్కడ పంపించవచ్చు మనం. బార్డర్ పాస్. ఓకే, ఈ బార్డర్ పాస్ అనేది మనకు 1 year వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అంటే వీసా అవసరం లేకుండా జస్ట్ పాస్తోని వాళ్ళు అక్కడ 2 weeks పాటు ఉండొచ్చు. రైట్, బార్డర్ పాస్. మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇట్లా మయన్మార్కి నాగాలాండ్, మణిపూర్, మిజోరాం అని చెప్పేసి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు మనకి ఎంత ఉన్నదంటే 1643 కిలోమీటర్లు ఉంటుంది. ఇండియా ఈ మయన్మార్కి సంబంధించి 1643 కిలోమీటర్లు ఈ స్టేట్లో భాగంగా. ఈ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు మనకు ఈ అసెంబ్లీ అంటే ఈ రెజ్యూమిని ఫ్రీ మూమెంట్ రెజ్యూమిని రద్దు చేస్తూ వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసినవి ఏవంటే మిజోరాము, నాగాలాండ్. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. ఇది మన కరెంట్ అఫైర్స్. రైట్. నెక్స్ట్ స్పోర్ట్స్లో భాగంగా మనకి ప్రో కబడ్డీ లీగ్ అనేది విజేత మనకి పూనేరి పాల్టన్ అని చెప్పేసి, అదేవిధంగా రన్నరప్ వచ్చేసి హర్యానా. విజేత మనకి పూనేరి పాల్టర్, రన్నరప్ హర్యానా ప్రో కబడ్డీకి సంబంధించి. నెక్స్ట్ 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023కి సంబంధించి హోస్ట్ మనకి గౌహతి చేస్తుంది. మస్కట్ వచ్చేసి అష్టలక్ష్మి, ఇది బటర్ఫ్లై షేప్ అనేది హోస్ట్ గౌహతి, అష్టలక్ష్మి మస్కట్. మనకు ఫస్ట్ చండీగఢ్ యూనివర్సిటీ, ఓకే, అదేవిధంగా 2వది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, 3వది గురునానక్ యూనివర్సిటీ. ఇవి మనకు కండక్ట్ చేస్తున్నాయి. 71, ఇవేమో 42 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకు 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. నెక్స్ట్ మనకు అపాయింట్మెంట్స్ ఆల్రెడీ దల్జీత్ సింగ్ గురించి మాట్లాడాం. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నూతన డీజీ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ శశస్త్ర సీమాబల్ కూడా డీజీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూస్తే
రైట్. మనకిప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ పార్లమెంటు భద్రతా విభాగ అధిపతి మనకి అనురాగ్ అగర్వాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? పార్లమెంటు భద్రతా విభాగ అధిపతి అనురాగ్ అగర్వాల్. నెక్స్ట్ అంశం మనకు HURL సేంద్రీయ ఎరువుల కర్మాగారం PM మోడీ జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే జార్ఖండ్లో ధన్బాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ధన్బాద్. ఓకే, ఇది HURL అంటే హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ అని చెప్పేసి అది HURL సేంద్రీయ ఎరువుల కర్మాగారం మనకు ఏంటంటే జాతికి అంకితం చేయడం ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్లో ధన్బాద్లో ఉంది. నెక్స్ట్ మనము ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించి వార్తల్లో ఉన్న అంశం ఏంటంటే మెలనోక్లామిస్ ద్రౌపది అని చెప్పేసి మనకి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుక్కున్న కొత్త సముద్ర జాతి అంట. దీని ప్లేస్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్ దిగాలో, అదేవిధంగా ఒడిషా ఉదయ్పూర్లో కనుక్కోవడం జరిగింది. మరి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీదుగా దీన్ని మనకి మెలనోక్లామిస్ ద్రౌపది అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రాష్ట్రపతి పేరు మీదుగా ఒకటి మెలనోక్లామిస్ ద్రౌపది అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరిగింది, సముద్ర జాతి. అయితే ఇది హెర్మాఫ్రోడైట్ అనే ఒక మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయట. మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అయితే ఉంటాయట దీంట్లో. దాన్ని మనము హెర్మాఫ్రోడైట్ అని చెప్పేసి అంటాం. అంటే మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకి ZSI అని చెప్పి, ZSI అంటే రెండు రకాలు ఉంది. ఒకటి జువాలాజికల్ది ఉన్నది, ఇంకొకటి జియాలాజికల్ది ఉన్నది. ఈ జువాలాజికల్ది వచ్చేసి మనకి కోల్కత్తాలో ఉంటుంది హెడ్ క్వార్టరు. ఈ జియాలాజికల్ది అనేది ఇది కూడా కోల్కత్తాలోనే ఉంటుంది. కాకపోతే మినిస్ట్రీ అనేది చేంజ్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అనేది జియాలాజికల్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనేది మనకి జువాలాజికల్. JSI ఇది JSI రెండు కోల్కత్తానే. బట్ మినిస్ట్రీ అనేది చేంజ్. జియాలాజికల్దేమో మైనింగు, జువాలాజికల్దేమో ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు వార్తల్లో ఉంది ఎకోసైడ్. అయితే ఈ ఎకోసైడ్ని జాతీయ మరియు అంతర్జాతీయ నేరంగా గుర్తించిన మొదటి దేశం రికార్డ్ అయితే పొందింది బెల్జియం. ఏందట? ఎకోసైడ్ను జాతీయ మరియు అంతర్జాతీయ నేరంగా గుర్తించిన మొదటి రికార్డు అనేది మనకి బెల్జియం, ఐరోపా. అయితే మరి ఎకోసైడ్ అంటే ఏంటంటే పర్యావరణ వ్యవస్థలకు మనకి తీవ్ర హాని అని విధ్వంసం చేయడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులే. దీన్ని మనం ఎకోసైడ్ అని చెప్పేసి అంటాం. అంటే నేరంగా గుర్తించిన దేశం ఏంటంటే ఫస్ట్ బెల్జియం, అది రికార్డు. రైట్. అంటే ఇది మనం చేస్తున్నాం. విధ్వంసం ఎవరు చేస్తున్నారు పర్యావరణం అంటే మనుషులే చేస్తున్నారు. సో అట్లా ఎకోసైడ్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఏంటిదంటే మనకి ఈ అరటి కాడలు ఉంటాయి కదా, వ్యవసాయ వ్యర్థాలతో పర్యావరణ అనుకూల వౌండింగ్ డ్రెస్సింగ్ మెటీరియల్ని తయారు చేస్తారట. వౌండింగ్ డ్రెస్సింగ్ మెటీరియల్ వీటిని అరటి కాడలతోని. అరటి కాడలు అంటే వ్యర్థాలు, మనకు అది యూజ్ కావు. దాంతో పర్యావరణ అనుకూల వౌండింగ్ డ్రెస్సింగ్ మెటీరియల్ అనేది తయారు చేస్తారట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి. మనకి ఫస్ట్ దేశీయ ఎలక్ట్రోలైజర్ లార్సెన్ అండ్ ట్రూబో LNT అంటాం కదా, ఈ ప్రారంభించింది మనకి ఇక్కడ అంటే గుజరాత్లోని హజీరా ఫస్ట్ దేశీయ ఎలక్ట్రోలైజర్, అదొకటి. నెక్స్ట్ మనకి అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ లోగో అని చెప్పేసి ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ రెండు ఉన్నాయి. ఓకే, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఏంటంట అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ లోగో. ఇది మనకి లోగో అనేది ఇన్స్పిరేషన్ మనకి లార్డ్ గణేష్ని తీసుకోవడం, అదే విజ్డమ్, ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది లోగో. ద ఆల్ఫాబెట్ అని చెప్పేసి ఈ ఆల్ఫాబెట్ E అనేది ఉంటుంది మనకి దీంట్లో లోగోలో. E ఇక్కడ ఉంది చూడండి, ఈ రైట్. ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి సూచిస్తుంది. ఇది E అంటే మనకు ప్యారలల్ స్ట్రోక్స్ కలెక్షన్ యాక్షన్స్ బై గౌడ్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, వాటి నుండి మనకి కలెక్షన్ అనేది చేస్తుంది.
నెక్స్ట్ ట్రై కలర్స్ అనేది ఉంటుంది దీంట్లో. వాల్యూ ఆఫ్ ద అలియన్స్లో భాగంగా ఈ ట్రై కలర్స్ పెట్టడం జరిగింది. కలర్స్లో కూడా మనకి సాఫ్రాన్ అంటే స్ట్రెంగ్త్ అండ్ కరేజ్, వైట్ అంటే ట్రూత్, గ్రీన్ అంటే గ్రోత్, రెడ్ అంటే ప్రాస్పరిటీ. మనకు చూడండి, వైట్ అంటేనేమో ట్రూత్ నిజం, గ్రీన్ అంటేనేమో గ్రోత్, రెడ్ అంటేనేమో ప్రాస్పరిటీ సుసంపన్నత అంటాం దీన్ని. సాఫ్రాన్ అంటే మనకు స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లోగోకు సంబంధించి. అయితే ఇందులో మనకి ఈ ఎస్డిజి గోల్స్ ఉంటాయంట. ఈ ఎస్డి గోల్స్లో భాగంగా ఎస్డిజి 3, ఎస్డిజి 4, ఎస్డిజి 5, ఎస్డిజి 17 ఇవి మనకి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కోసం మనకి థర్డ్ది. ఫోర్త్ది ఏమో ఎస్డిజి ఎడ్యుకేషన్, ఫిఫ్త్ది ఎస్డిజి మనకి జెండర్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్, 17th గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్. మనకు ఎస్డిజి గోల్స్ కంప్లీట్గా మనకి ఎన్ని ఉంటాయంటే 17 ఉంటాయి. ఎస్డిజి గోల్స్ 17 ఉంటాయి. దాంట్లో భాగంగా ఇక్కడ 4 అనేది ఇందులో ఉండడం జరిగింది. ఇంకొకటి చూస్తే ఈ GEE అని చెప్పేసి WF సమ్మిట్ 2024లో ఇండియా అనేది ప్రారంభిస్తుంది. దానికి సంబంధించిన అంశం నెట్వర్క్ ఫార్మర్ అని చెప్పేసి WF, ఇన్స్టిట్యూషన్ పార్ట్నర్ అని చెప్పేసి పార్ట్నర్ అని చెప్పేసి ఇన్వెస్ట్ ఇండియా, సపోర్టెడ్ అయితే మనకి బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్, అదేవిధంగా యాంకర్ లేదా హౌస్డ్ మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ అని చెప్పేసి ఇందులో అంశం గుర్తుపెట్టుకోవాలి. GGGE అంటే మనకి WF సమ్మిట్లో భాగంగా మనకి ఇండియా ప్రారంభిస్తుంది, అదొకటి. దాంట్లోనే ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీలో భాగంగా మనకి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం అని చెప్పేసి ఇది ఎక్కడ అంటే నిర్వహణ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. హోస్ట్ అనేది మనకు హైదరాబాద్ చేస్తుంది, పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో. థీమ్ అంటే మనకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, థీమ్ వచ్చేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గుర్తుపెట్టుకో. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం అనేది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, అది హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజాలో. నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. నెక్స్ట్ ఇంకొక అంశం చూస్తే శారీవాకతాన్. ఈ శారీవాకతాన్ కూడా మనకి కేంద్ర టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తుంది. సందర్భం ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా. బట్ జరిగేది మనకి March 15th అంట. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం ఆఖరి రోజు అనేది చేస్తుంది ఇందులో భాగంగా. నెక్స్ట్ నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ 2024. నేషనల్ బర్త్ డిఫెన్స్ అవేర్నెస్ మంత్ 2024. ఓకే, March 2024లో భాగంగా నీతి ఆయోగ్ కార్యక్రమం ఇది. థీమ్ వచ్చేసి మనకు బ్రేకింగ్ బ్యారియర్స్ ఇంక్లూజివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్ట్స్. ఇది నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మనకి మంత్ 2024 మార్చ్. ఇది నీతి ఆయోగ్ కార్యక్రమం. థీమ్ వచ్చేసి మనకు బ్రేకింగ్ బ్యారియర్స్ ఇంక్లూజివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్ట్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇవి వేరే అంశాలు మనకి దీంట్లో చూస్తే. ఇంకొకటి పర్సన్స్ ఇన్ న్యూస్ మనకు చూస్తే ఇది అరుణ్ కుమార్. ఓకే, అరుణ్ కుమార్ మనకు వార్తల్లో ఉండడం జరిగింది. ఇది మనకు పద్మశ్రీ, ఈయన మరణించడం జరిగింది. మనకి అయోధ్యలో రామజన్మభూమి స్థలాన్ని తవ్విన బృందంలో పురావస్తు శాస్త్రవేత్తగా ఉన్నాడంట. ఆయన మరణించింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాడు అరుణ్ కుమార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మనకు ఒబేదుల్లా కొత్వాల్ 3 years పాటు ఉంటారట. ఇది ఇంపార్టెంట్. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ 3 years పాటు ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఫసల్ బీమా యోజనలో మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రం అనేది 2024 నుంచి మళ్ళీ సభ్యత్వం అనేది తీసుకున్నది. అంటే చేరింది సభ్యత్వం. అంటే అప్పుడు మనకు 2016 నుంచి 20 వరకు ఉండే, ఆ 20లో మనకి తప్పుకున్నది. అంటే మనకి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ స్కీమ్లో భాగంగా తప్పుకున్నది. ఇప్పుడు 24లో అయితే మళ్ళీ చేరడం జరిగింది. వచ్చే పంట కాలం మళ్ళీ పేరుతున్నట్టు ప్రకటించండి సీఎం గారు. ఓకే, ఇది మనకు ఇప్పుడు లేని ఏంటంటే మనకు బీహార్ లేదు దాంట్లో ఫసల్ బీమాలో, అదేవిధంగా జార్ఖండ్ లేదు, పశ్చిమ బెంగాల్ లేదు, గుజరాత్ లేదు. ఈ 4 రాష్ట్రాలు లేవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ మళ్ళీ చేరింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ఉర్దూ అకాడమీ తాహిర్ బిన్ హుందాన్. ఇవి మనకి కంప్లీట్గా
మార్చ్ 2 కరెంట్ అఫైర్స్ అండి. ఈ మార్చ్ 2 కరెంట్ అఫైర్స్లో భాగంగా తక్కువ అంశాలు ఉన్నాయి. దాంట్లోనే ఈ పాలిటీ, ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఐఆర్ సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి, అపాయింట్మెంట్స్, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, గౌడ్ పాలసీ, అదేవిధంగా పర్సన్స్ ఇన్ న్యూస్, ఇవి ఈ అంశాలు ఈరోజు మనం చూసినాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.